ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలండి. సకాలంలో దేవుని సన్నిధికి వచ్చిన వీళ్ళందరిని బట్టి వందనాలు, కృతజ్ఞతలు. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకి సహాయం చేయాలని ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహాప్రేమ కలిగిన తండ్రి, ప్రభా, సంవత్సరం గతించిపోయి అయా ఇదిగో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిపోతున్నాం. మాకు సహాయం దయచేయండి, మీ కాపుదల దయచేయండి, మీ తోడు మాకు ఎల్లప్పుడూ దయచేయండి. అయోగ్యుడిని, అపవిత్రమైన నా ప్రార్థనకు ఆలకించండి. రావాల్సిన మా ప్రియబిడ్డలు ఎవరైనా ఉంటే త్వరపెట్టుకుని మీ సన్నిధికి తీసుకుని రమ్మని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దామండి. సహజంగా ఒక సంవత్సరంలోకి మనం వెళ్తున్నాము అంటే ఒక కొత్త ఉత్సాహం ఉంటుంది, చాలా సంతోషం ఉంటుంది. ప్రతి సంవత్సరం మనం అలాగే సంతోషంగానే కొత్త సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నాం. అయితే సంవత్సరం మారుతుంటే ఏమన్నా మారుతుందా? క్యాలెండర్లో డేట్ మారుతుంది, పాత క్యాలెండర్లు తీసేసి కొత్త క్యాలెండర్లు పెడుతున్నాం. యథావిధిగా రోజులాగే డేట్ మారుతుంది అంతే, డేట్ మారుతుంది అంతే. అయితే దినములు గడిచే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ ఎలాంటి దినాల్లోకి మనం అడుగు పెడుతూ ఉన్నాం, పరిశుద్ధ గ్రంథం మనల్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటుంది అనేది మనం పరిశీలన చేసుకుందాం అండి ఈ రోజున. వాక్య భాగంలోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం కాడి నుంచి ఏమని రాయబడిందంటే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. పౌలు భక్తుడు ఈ వాక్య భాగాన్ని ఎఫెసీయ పట్టణంలో ఉన్న క్రైస్తవులకు రాశాడు. దాని నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ అంటే పౌలు భక్తుడి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, నశించిపోతున్న ఈ లోకంలో ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలి, ఒక విశ్వాసి ఎలా జీవించాలి అని చెప్పి రాయటం జరిగింది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 6 అధ్యాయాలు ఉన్నాయి కదా. మొదటి 3 అధ్యాయాలేమో సిద్ధాంతాన్ని చెప్పుకుంటూ వచ్చాడు, డాక్ట్రిన్ అంటారు. మరి ఈ 4, 5, 6 అధ్యాయంలో పౌలు భక్తుడు ఏం చెప్పాడు అంటే, ప్రాక్టికల్గా ఎలా జీవించాలి, క్రియాశీలకంగా మన జీవితం ఎలా ఉండాలి. నేను విశ్వాసిని అని చెప్పుకుంటే సరిపోతుందా, లేకపోతే విశ్వాసానికి తగిన జీవితం జీవించాలా అని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే క్రైస్తవ్యంలో నేను విశ్వాసిని అని చెప్పుకుంటే సరిపోదంటండి, విశ్వాసానికి తగిన జీవితం జీవించాలి. అందుకని చాలా సున్నితమైన అంశాలని పౌలు భక్తుడు 4, 5, 6 అధ్యాయాల్లో రాయటం జరిగింది. భార్యలు భర్తలు ఎలా ఉండాలి, భర్తలు భార్యలతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, యజమానులు పనులతో ఎలా ఉండాలి, పని వాళ్ళు యజమానులతో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకంటే క్రైస్తవ జీవితం వీటన్నిటితో ముడిపడింది. నేను క్రైస్తవుని కాబట్టి నేను ఏకాకిని అనుకోవడానికి వీలు లేదు. మనం ఒక కుటుంబంలో ఉంటున్నాం, ఒక సమాజంలో ఉంటున్నాం, ఒక సంఘంలో ఉంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేయాల్సిందే. ఇక్కడ చూద్దాం, ఏంటి దినములు చెడ్డవి అనే పదాన్ని మనం ఎలా అర్థం చేసుకుందాం. దినములు చెడ్డవి అంటే దాన్ని ఎలా అర్థం చేసుకుందాం అంటే, ఈరోజు పొలాను వారం, రేపు ఇంకో వారం, రేపు ఇంకో వారం, ఈ వారాలన్నీ చెడ్డవంటారా? లేకపోతే ఆదివారం మంచిది, సోమవారం చెడ్డదంటారా? సోమవారం మంచిది,
మంచిది, మంగళవారం చెడ్డదంటారా? దినములు చెడ్డవి అంటే చాలా మంది ఎలా అర్థం చేసుకున్నారు, చాలా మంది క్రైస్తవులు. బాధాకరమైన విషయం, ఫలానా రోజు మంచి రోజు, ఆ రోజు పెట్టుకుంటారు నేను కార్యక్రమం. క్రైస్తవుల జీవితంలో మంచి రోజులు చెడు రోజులు ఉండటానికి వీల్లేదు. దేవుడిచ్చిన 7 రోజులు మంచి రోజులే, దేవుడిచ్చిన 24 గంటలు మంచి గంటలే, దేవుడిచ్చిన 60 నిమిషాలు మంచి నిమిషాలే, దేవుడిచ్చిన 60 సెకండ్లు మంచి సెకండ్లే. పిన్ పాయింట్ గా ఒక్క క్షణం, ఒక్క సెకండ్ ముహూర్తాలు పెట్టుకోవడానికి వీల్లేదు, అవసరం లేదు మనకి. దేవుడు అన్ని మంచి నిమిషాలు ఇచ్చాడు. మరి దినములు చెడ్డవి అంటే దాన్ని ఆ కోణంలో అర్థం చేసుకోవద్దండి. అన్ని రోజులు మంచియే. మేము ఏదన్నా ప్రేయర్ పెట్టుకోవాలి అంటే రోజు చూడం, పాస్టర్ గారిని అడుగుతాం, మీకు ఏ రోజు అనుకూలత ఉంది సార్, ఏ రోజు అనుకూలత ఉంది అయ్యగారు అని చెప్పేసారు. అయ్యా ఇదిగో పలానా రోజు ఈ టైంలో పెట్టుకోండి, ఈ రోజు ఈ టైం ఈవినింగ్, ఈ సాయంత్రం మధ్యాహ్నం ఈ టైంలో పెట్టేసుకోండి, ప్రేయర్ పెట్టేసుకోండి, భోజనాలు పెట్టేసుకోండి, నాకు వీలుంటుంది, నేను వచ్చేస్తాను, అంతే అయిపోయింది. ఇది మంచి రోజు, ఇది చెడు రోజు, ఈ గడియ మంచిది, ఈ గడియ మంచిది కాదు అని ఇంకా అవిశ్వాసంతో జీవిస్తున్న క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఒక సంవత్సరం మారుతుందంటే అలాగ జీవించే క్రైస్తవులు అలాంటి అలవాట్లు మానేసి క్రొత్త అలవాటు చేసుకోవాలి. దేవుడికి ఇష్టమైన అలవాటు చేసుకోవాలి. అది మనం చేయాల్సింది. మరి ఏంటి దినములు చెడ్డవి అని ఎందుకు చెప్తున్నాడు పౌలు భక్తుడు అంటే, ఒకసారి యేసు ప్రభు వారు ఇప్పుడున్న సమయం గురించి ఏమని చెప్పాడు ఒకసారి ఆయన అప్పగింపబడుతున్నప్పుడు. లూకా సువార్త 22వ అధ్యాయం 53వ వచనంలో ఆయన ఏం చెప్తున్నారు ఒకసారి మనం స్పష్టం చేసుకుందాం. మీ దగ్గర దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఇది ఏంటంటే మీ గడియ, మీ సమయం. ఆ సమయం ఎలాంటి సమయం అంటే అంధకార అధికారము కలిగిన సమయం. యథార్థంగా మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఈ రోజుల్లో ఇప్పుడున్న దినాల్లో ఎవరికి ఎక్కువ అధికారం ఉంది అని మనం పరిశీలన చేస్తే అంధకార శక్తులకి అధికారం ఎక్కువ ఉంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, పౌలు భక్తుడు అదే పత్రికలో 6వ అధ్యాయం 12వ వచనంలో ఏమని చెప్తున్నాడు అంటే, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న సమూహముతోనూ పోరాడుచున్నాము. ఎలాంటి దినాల్లో ఉన్నామండి? దినములు చెడ్డవి అని ప్రభువారు చెప్తున్నారు. ఎందుకు అంటే ఇది దుష్టుడు అధికారంలో ఉన్న దినాలు. ఎప్పుడు ఎవరిని మృంగివేదు అని ఎదురు చూస్తున్న దినాలు. విశ్వాసులు ఎలా పడేద్దాము అని చెప్పేసి కాపుగాచుకుని కూర్చున్న దినాలు. ఎవరితో పోరాడుతున్నామో రాశారు, ఈవిల్ లేదా డేస్ ఆర్ ఈవిల్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. చెడ్డవి. ఎలా ఈ ఈవిల్ సిస్టమ్స్ అన్ని ఎలా ఆపరేట్ అవుతున్నాయి అంటే, మనకున్న వ్యవస్థలన్నీ కూడా పాపంతో నిండిపోయిన వ్యవస్థలే. ఏమండి? మనకున్న వ్యవస్థలన్నీ కూడా తనాశతో నిండిపోయిన వ్యవస్థలే. బాధాకరమైన విషయం ఏంటంటే దేవుని సంఘాలు కూడా తనాశతో నిండిపోయినాయి. సంఘం అంటే ప్రత్యేకించబడినది. అయితే ఈ రోజుల్లో సంఘాల్లో ధనం మీద మోహం, ధనాశ సర్వ పాపాలకి మూలం అని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. మరి మాకున్న వ్యవస్థలన్నీ ఇవే. ఏమండి? ఇంకా మనకున్న వ్యవస్థల గురించి పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, దురాత్మల శక్తులతో నిండిపోయిన వ్యవస్థలో, అలాంటి వ్యవస్థల్లో, అలాంటి సమాజంలో, అలాంటి ప్రాంతాల్లో మనం జీవిస్తూ ఉన్నాము. దినములు చెడ్డవి. సహజంగా రోజులు పెరిగే కొద్దీ, ఒక ఉదాహరణకి ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత వాడు పెరిగేటప్పుడు ప్రతి సంవత్సరం మనం బర్త్డే పార్టీస్ చేస్తాం, కేక్ కట్ చేస్తాం, మంచిది,
సంతోషం మనకు అది. మనం అందరం చేస్తాం అవి కాదంటలా. వాస్తవానికి ఆలోచించండి, సంవత్సరం పెరిగే కొద్దీ వాడికి ఏం తగ్గుతుందో చెప్పండి. సంవత్సరాలు పెరిగే కొద్దీ వాడి యొక్క ఆయుష్ తగ్గుతూ ఉంటుంది. ఇది ఒప్పుకోలేని నిజం. మనం సంవత్సరం మనం సంతోషంగా మనం ఎందుకు సంతోషపడుతున్నాం? ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని రక్షించాడు, ఈ సంవత్సరం అంతా దేవుడు రెక్కల మనల్ని కాచాడు, అందుకు కృతజ్ఞతగా మనం చేసుకుంటున్నాం. కానివ్వండి, నిజానికి రోజులు పెరిగే కొద్దీ మనం దేనికి దగ్గర అవుతున్నామండి? మరణానికి దగ్గర అవుతున్నాం. రోజులు పెరిగే కొద్దీ మనం దేనికి దగ్గర అవుతున్నాం? అనారోగ్యతకు దగ్గర అవుతున్నాం. ఆలోచించండి, ఈ రోజుల్లో 30 సంవత్సరాలు వచ్చిన యవనస్తులు మూల కూర్చుంటున్నారు. ఓపిక లేదు, బలం లేదు. మరి ఈ భూమికి కూడా మనం ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ చేసుకుంటూ ఉన్నాం కదా. దినాలు పెరిగే కొద్దీ ఈ భూమి మీద ఏమి ఎక్కువ అయిపోతుందో ఆలోచించండి ఒకసారి. పొల్యూషన్ ఎక్కువ అవట్లేదా? చదువుకుంటున్న పిల్లలు మీరు చెప్పాలి. పొల్యూషన్ ఎక్కువ అవట్లేదా? కాలుష్యం ఎక్కువ అవట్లేదా? ఎంత పతనా స్థితికి మనం వెళ్ళిపోతూ ఉన్నామో. కానీ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకు? సంవత్సరం అంతా దేవుడు మనం రక్షించాడు. ఒక సంవత్సరంలో ఎంతమంది మరణిస్తూ ఉన్నారో, ఒక రోజుకు 2 లక్షల మంది మరణిస్తూ ఉన్నారంట. మరి ఆ 2 లక్షల మందిలో ఒక రోజులో నేను లేవు కాబట్టి కృతజ్ఞతతో చేసుకుంటున్నావు, మంచిదే. అయితే రానున్న సంవత్సరంలో ఎలా జీవించాలో నేర్చుకోకుండా ముందుకు వెళ్తే మాత్రం గడిచిన కాలానికి రాబోయే కాలానికి ఏం వ్యత్యాసం ఉండదంటండి, తేడా ఉండదంట. అయితే చూడండి, ఇంకా ఇక్కడ ఒక యోహోను భక్తుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. చూడండి, 1 యోహోను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. సర్వలోకము దుష్టుని అధికారములో ఉన్నది. నేను వాడుక భాష బైబిల్ నుంచి చదువుతున్నా. సర్వలోకము దుష్టుని అధికారములో ఉన్నది. ఏంటి దీని అర్థం? దీని అర్థం దేవుడు తన యొక్క అధికారాన్ని కోల్పోయాడని కాదండి, దుష్టుడి యొక్క ప్రభావం ఎక్కువైపోయిందని. దేవుని యొక్క అధికారం ఎవరి మీద ఉంటుందో చెప్పండి? ఎవరి మీద ఉంటుంది? దుష్టుని యొక్క అధికారానికి దేవుని యొక్క అధికారానికి వ్యత్యాసం మనం ఆలోచించాలి. దుష్టుని అధికారానికి నీ అనుమతి అవసరంలా, నా అనుమతి అవసరంలా. నా పక్కనే ఉంటాడు, నేను వాక్యం చెప్పి దిగిన వెంటనే నన్ను వాడి అధికారంలో తీసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. వాక్యం విని బయటికి వెళ్ళిన వెంటనే వాడు మనను వాడి అధికారంలో తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని అధికారం నేను అనుమతిస్తేనే దేవుడు నా మీద అధికారం చేస్తాడు. మన దేవుడు మనం అనుమతిస్తే దాకా ఎదురు చూస్తూ ఉంటాడు. అంత ప్రేమ కలిగిన దేవుడు. నువ్వు ఈ సంవత్సరం అంతా ఎన్ని మార్లు రిజెక్ట్ చేసినా, ఎన్ని మార్లు వద్దు ప్రభువా అని చెప్పినా ఎదురు చూస్తున్న దేవుడు మన దేవుడు. ఎదురు చూశాడు నీ కోసం, నా కోసం. కాబట్టి అలాంటి దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు, దినములు చెడ్డవి. ఇంకా ఇవి ఎలాంటి దినాలంటే అంటండి, యెషయా ప్రవక్త కొన్ని 100 సంవత్సరాల క్రితం చెప్పాడు. చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం కాడి నుంచి మనం అక్కడ చదివితే వెలుగుని చీకటి అనే దినాలంటండి, చీకటినేమో వెలుగు అనే దినాలంట, మంచినేమో చెడు అని చెప్పే దినాలంట, చెడునేమో మంచి అని చెప్పే దినాలు. ఏంటి దాని అర్థం? ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అబద్ధాలు సర్వసాధారణం అయిపోయింది. ఏమంటే అబద్ధాలతో జీవిస్తున్న వాళ్ళు ఎక్కువైపోయారు. లేదంటే అవినీతి చేస్తూ దాన్ని తెలివిగా భావించే రోజులు ఇవి. చేస్తున్నాం అవినీతి, అది తప్పని ఒప్పుకోవాలి కదా, తప్పని ఒప్పుకోవట్లా. మా తెలివితేటలు అంటే అవి అని చెప్పేసుకుంటున్నాం. మా తెలివితేటల కొద్ది మేము సంపాదించుకుంటున్నాం అంటే. అరే విచిత్రంగా అనిపించేది ఏంటంటే, లంచాలు తీసుకుంటూ డబ్బులు సంపాదించి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి. ఎక్కడన్నా మ్యాచ్ అవుతుందండి ఇది? నువ్వేమో అన్యాయంగా డబ్బులు సంపాదిస్తున్నావు, తెలివితేటలు అనుకుంటున్నావు, వేరే వాళ్ళని దుఃఖపెట్టి వేరే వాళ్ళ దగ్గర ఇబ్బందులు పడుతూ వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుంటూ ఉన్నావు, లంచాలు తీసుకుంటూ ఉన్నావు. అయితే దేవుడు మమ్మల్ని బ్లెస్ చేశాడు. ఎట్లా సాధ్యం అది? లంచాలు తీసుకునే వాళ్ళని దేవుడు బ్లెస్ చేస్తాడా?
చేస్తాడండి? లంచగొండులు దేవుడు బ్లెస్ చేస్తే దేవుణ్ణి అన్యాయస్తుడు అని చెప్పాలి మనం. దేవుడు యథార్థవంతుడు, యథార్థవంతుల పక్షాన వ్యాజ్యమాడేవాడు. అలాంటి దేవుడు మన దేవుడు. ఇక్కడ చూడండి, పాపం చేయటం అనేది ఫ్యాషన్ గా మారిపోయిన దినాలేవి. తప్పు లేదు, అందరు చేస్తున్నారు కాబట్టి తప్పేంటి అని సమర్థించుకునే దినాలు. చూడండి, దినములు చెడ్డవి అంటే ఎంత మనం బైబిల్లోంచి ఇన్ని వెతుక్కోవచ్చు. చూడండి, మంచిని చెడనే రోజులు, చెడుని మంచి అనే రోజులు. పవిత్రంగా జీవించడం అంటే ఇది పాతకాలం పద్ధతి అని చెప్పే రోజులు. హోలీగా బ్రతుకుతున్నావా, పవిత్రంగా జీవిస్తున్నావా, నువ్వు ఇప్పటి కాలంలో కాదయ్యా, నువ్వు ఇప్పటి కాలం దానికి కాదమ్మా, నువ్వు ఎప్పుడో మా పూర్వీకుల కాలానికి సంబంధించిన దానివి అని అపహాస్యం చేస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. అపహాస్యం చేస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. అలాంటి దినాల్లో మనం ఉన్నాం అంటే ఎలాంటి దినాల్లో తెలుసా? సత్యమేమో వక్రీకరించబడుతుంది. వాక్యాన్ని వక్రీకరించట్లేదా అండి జనాలు ఈ రోజులు? బయట వాళ్ళు వక్రీకరిస్తే పర్వాలా, క్రైస్తవులు వక్రీకరించేస్తున్నారు. ఎలాంటి దినాల్లోకి వచ్చేసాము అంటే క్రీస్తు యొక్క దైవత్వాన్ని అటాక్ చేసే దినాల్లోకి వచ్చేసాం. ఎంతమంది బయలుదేరారో మేధావులు అనుకుంటూ క్రీస్తు దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు ఎంతమంది బయలుదేరారు? బయట వాళ్ళు అంటే వాళ్ళకి తెలియక అంటున్నారు అనుకుందాం. అరే, ఈ పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వక్రీకరించే వాళ్ళు బయలుదేరిపోయారే. ఇది చాలా క్రీస్తు దైవత్వాన్ని అటాక్ చేస్తున్నారంటే ఈ దినాలు మంచివా చెడ్డవా అండి? చెడ్డవా మంచివా చెప్పండి? చెడ్డవా మంచివా? చెడ్డ దినాలు, చెడు దినాలు, ఇంకా అనైతికత, ఇమ్మొరాలిటీ చాలా సహజం అయిపోయిన దినాలు. చూడండి, ఎలాంటి రోజుల్లో మనం ఉన్నాము అంటే బైబిల్ విలువల గురించి ఒకవేళ నువ్వు వెళ్తున్న స్థలంలో నువ్వు మాట్లాడితే, నీ కాలేజ్ కావచ్చు, నీ ఉద్యోగ స్థలం కావచ్చు, నువ్వు ఉంటున్న పరిసర ప్రాంతాలు కావచ్చు, పరిశుద్ధ గ్రంథం ఇలా ఉంది కాబట్టి నేను ఇలా ఉంటాను అని ఒకవేళ మనం మాట్లాడితే జనాలు నవ్వుతున్నారు. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. బైబిల్ విలువల్ని అపహాస్యం చేసే రోజుల్లో మనం ఉన్నాం. దేవుని యొక్క విషయాన్ని నిర్లక్ష్యం చేసే దినాల్లో మనం ఉన్నాం. ఇక ప్రత్యేకించి ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేదు. యవనస్తులు కావచ్చు, నడి వయస్కులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా సరే ఎలాంటి రోజుల్లో మనం ఉన్నామో తెలుసా? గంటల కొద్ది రీల్స్ చూసే రోజుల్లో మనం ఉన్నాం. గంటల కొద్ది సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ యూట్యూబ్ రీల్స్ చూసుకుంటూ, యూట్యూబ్ వీడియోస్ మంచి చూసుకుంటేనో తప్పలేదు, వాక్యం చూసుకుంటేనో, చదువుకు అవసరమైనయో, ఉద్యోగానికి అవసరమైనయో చూసుకుంటే మంచిదే. కానీ గంటల కొద్దీ మన మనసు అంతా ఎలా వెళ్ళిపోయిందంటే ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోయాం. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. ఒకప్పుడు యూట్యూబ్ వచ్చిన కొత్తలో ఆ రీల్స్ లేవు. ఇప్పుడు అవి తప్ప ఏం లేవు. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఓపెన్ చేయగానే అది కనపడింది. వద్దు అనుకుంటేనే వెళ్ళిపెట్టి నొక్కేస్తాం. పోనీ నొక్కిందని వదిలి ఆపేస్తాం. నెడతానే ఉంటాం. ఇప్పుడు దాకా గంట ఉండేవాడి, 2 గంటలు ఉండేవాడి. ఎంత సమయం వ్యర్థపరుచుకుంటామండి ఏమండి? కాబట్టి ఈ క్రొత్త దినాల్లోకి అడుగు పెట్టేటప్పుడు, క్రొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు ఒక దృఢమైన నిర్ణయం, రెజల్యూషన్ అంటాం. ఇది తీసుకుందాం మనం. ప్రభువా, సమయాన్ని వ్యర్థపరిచాను, ఇప్పుడు ఇకపై వ్యర్థపరచకుండా ఉండటానికి నాకు సహాయం చేయ ప్రభువా. ఇంకా తెలుసా అంటే మనం ఎలాంటి రోజుల్లో మనం ఉన్నాము అంటే యవనస్తులు చాలా మంది దీంట్లో పడిపోయి తిరిగి లారని పరిస్థితి. వీడియో గేమ్స్, ఆ వీడియో గేమ్స్ హింసాత్మకమైన వీడియో గేమ్స్ అన్నమాట. కాల్చుకోవడం, చంపుకోవడం, అయ్యే గేమ్స్ ఈ రోజుల్లో మొబైల్స్లో. ఏమండి, అలా చేయటం వల్ల వాళ్ళు ఎంత థ్రిల్ ఫీల్ అవుతూ ఉన్నారో, చక్కగా వాటిలో ఎంజాయ్ చేస్తూ గంటల కొద్ది ఆడుతూ ఉన్నారు. వాటిలో మళ్ళీ నాకు తెలియదు అంటే డబ్బులు పెడితే గన్స్ ఏదో రిలీజ్ అవుతాయి అంట.
అలాంటి దినాల్లో మనం ఉన్నాం. ఇంకా ఎలాంటి దినాల్లో ఉన్నాము అంటే మన చేతిలో, మన కళ్ళ ముందు అశ్లీలత అనేది చాలా ఈజీగా దొరుకుతున్న దినాల్లో ఉన్నాం. ఇప్పుడు చెప్పండి అమ్మా, దినాలు మంచివా చెడ్డవా? దినాలు చెడ్డవే. నేను దినాల్ని బ్లేమ్ చేయట్లా, దినాల్ని పాయింట్ అవుట్ చేయట్లా. ఇలాంటి పరిస్థితి అంతా కూడా సైతానుడు క్రియేట్ చేసి వదిలేశాడు. ఇంకా మనం చదువుకున్న సర్వలోకము వాడి యొక్క అధికారంలో ఉన్నది అని చెప్పేసి ఇవన్నీ వాడే తీసుకొస్తూ ఉన్నాడు. వాడే రోజు రోజుకి తీసుకొస్తూ ఉన్నాడు. మరి ఇన్ని ఉన్నప్పుడు మనకి దేనికి సమయం లేదో తెలుసా అంటే ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదు. దేవుని సన్నిధికి సమయానికి రావడానికి టైం లేదు. నిర్లక్ష్యం. ఏమండి, ఇంత నిర్లక్ష్యం ఉండొచ్చా? మనం ఎలాంటి విశ్వాసులుగా ఉన్నాం, ఇవన్నీ దేవుడికి మనం లెక్క చెప్పాలి. ఇక చూడండి, ఇక స్నేహితుల దగ్గర నుంచి ఎలాంటి ఒత్తిళ్ళు ఉన్నాయంటే ఈ రోజుల్లో తప్పేంటి? ప్రేమిస్తే తప్పేంటి? ఆ అబ్బాయితో కలిసి తిరిగితే తప్పేంటి? ఆ అమ్మాయితో కలిసి తిరిగితే తప్పేంటి? అక్రమ సంబంధాలు పెట్టుకుంటే తప్పేంటి? విలువల్ని పాడు చేస్తే తప్పేంటి? మన మాట వినకపోతే మనం కొట్టినా చంపినా తప్పేంటి? కులాల మధ్య గొడవలు జరుగుతుంటే తప్పేంటి? కొన్ని సంవత్సరాలు ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు. మీ చిన్న వయసులో ఇలాంటి ఏమీ లేవు. నాకు తెలిసినంత వరకు మీ చిన్న వయసులో ఇలాంటి ఏమీ లేవు. చక్కగా అందరు కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ప్రేమలుండే కుటుంబంలో, బంధువుల మధ్య ప్రేమలుండే. ఈ రోజుల్లో వాక్యం ఉంటుంది, అనేకుల ప్రేమ ఏమైపోతుందంటే చల్లారిపోతుంది. ప్రేమ చల్లారిపోవడానికి గల కారణం ఏంటంటే స్వార్థం ఎక్కువైపోయింది, సెల్ఫిష్నెస్ ఎక్కువైపోయింది. నేనే, నా సంఘమే, నా కుటుంబమే. ఎంత స్వార్థం అండి, ఎంత స్వార్థం ఆలోచించారు. మన అని అనుకున్న రోజు దినములు మంచిగా ఉంటాయి. నా అనుకున్నంత సేపు దినములు చెడ్డవే. ఇంకా అర్చుతాం చూడండి. ఇప్పుడు సరే, దినములు చెడ్డవి కాబట్టి పౌలు భక్తుడు నీకు నాకు ఇస్తున్న సూచనలు ఏంటో దాన్ని చూద్దాం. మీరు అదే వాక్యంలోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. ఈ 3 వచనాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం ఈ రోజు. ఆయన ఏమని చెప్తున్నా అంటే, మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుము. దేవుని దగ్గర నుంచి నీకు నాకు ఒక గిఫ్ట్ ఉంది అంటే, ఒక బహుమానం ఉంది అంటే అది సమయము, టైం. ఆలోచించండి అమ్మా, సమయాన్ని వెనక్కి తీసుకురాగలిగిన శక్తి ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. సమయం పోతే వెనక్కి తిరిగి రాదు. అందుకని టైం ఈజ్ ప్రెషియస్ అంటారు. అది ఎంతో విలువైనది. ఎందుకు విలువైనది అంటే డబ్బులతో సమయాన్ని కొనలేము. టీవీ ఛానల్స్ కొనుక్కుంటారు, సీరియల్ పెట్టుకోవడానికి, ఈ గంట మాది అని చెప్పేసి. అదేంటి? ఆ టైం ఆ ఛానల్ కోసం కొనుక్కుంటూ ఉంటారు. నీకు ఇవ్వబడిన సమయం, ఈ ఆదివారం పోతే మరొక మారు ఈ ఆదివారం తీసుకురాగలమా? ఈ సోమవారం పోతే మరొక మారు ఈ సోమవారం తీసుకురాగలమా? ఒక్క రోజు వెనక తిరిగి తీసుకురాగలమా? ఒక్కరోజు దేవుని సన్నిధి పోగొట్టుకుంటే తిరిగి, అరే నా బిడ్డ దేవుని సన్నిధి పోగొట్టుకున్నాడే, వీడికి ఇంకో రోజు అదే రోజు ఇద్దామని చెప్పి దేవుడు కూడా అనుకోడు కదండి, చేయడు కదా. ఆలోచించండి. సమయాన్ని పోనీయొద్దు. ఈ సమయం దేనికి ఉపయోగించుకోవాలంటే ప్రార్థన చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి, వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఈ రోజుల్లో మనకి సమయం లేనిదే ప్రార్థనకి, వాక్య ధ్యానానికి. ఈ రోజుల్లో మనకి సమయం లేనిదే పరిశుద్ధ స్థలంలోకి రావటానికి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. బయట ఎవరో చేస్తున్న పనుల గురించి నేను మాట్లాడట్లేదు.
మన క్రైస్తవ సమాజంలో ఉన్న లోటుపాట్లు మనం సరి చేసుకుందాం. దేవుడు నీకు నాకు ఇస్తున్న తరుణం దానికే. మన లోటుపాట్లు మనం ఎందుకు సరి చేసుకోవాలండి? దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మనకు గద్దిస్తున్నాడు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మనకు సూచనలు ఇస్తూ ఉన్నాడు. ఈడెట్టపోతే నాకు ఎందుకు లేని దేవుడు అనుకున్న రోజున మనకన్నా దరిద్రులకి ఒకరు ఉంటాం. ఇక మనం సమయాన్ని ఎందుకు గడపాలి అంటే, సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటి అంటే, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవటానికి. ఒక కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఒకరినొకరు ఆదరించుకోవటం అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అంటే. ఎలాంటి రోజుల్లో మనం ఉన్నాం చెప్తా. ఒకరినొకరు నిందించుకునే రోజుల్లో మనం ఉన్నాం కుటుంబంలో. ఏమంటే కుటుంబంలో చిన్నపిల్లలు అయితే పర్లా ఒక మీద ఒక చాడీలు చెప్పేసుకుంటూ ఉంటారు. వయసు వచ్చాక సంఘంలో ఒకరినొకరు నిందించుకునే రోజుల్లో మనం ఉన్నాం. కానీ సమయాన్ని దాన్ని దుర్వినియోగం చేసుకోవడం అంటారు. సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటో తెలుసా? ఒకరినొకరు ఆదరించుకోవటం, ఒకరినొకరు బలపరుచుకోవటం, ఒకరి విశ్వాసం ద్వారా మరొకరు బలపడటం. ఇది సద్వినియోగం చేసుకోవటం అంటే. మనకివ్వబడిన సమయం మినిస్ట్రీకి వాడాలి. కొంత సమయం అయినా మన పనులు చేసుకుంటూనే ఇతరులు నడిపించుకోవాలి. మనకివ్వబడిన సమయంలో అనవసరమైన డిస్ట్రాక్షన్స్కి వెళ్ళిపోవద్దు. ఒక్క డిస్ట్రాక్షన్ అలవాటు అయిపోతే అది ఎన్ని సంవత్సరాల సమయం తీసుకునిద్దో. ఒక విశ్వాసం అంటే పొరపాటున ఒక్కరోజు 1-2 రోజులు టీవీ సీరియల్ చూసిందంట. ఆమె జీవితంలో ఆ సీరియల్ దాదాపు ఒక 3 సంవత్సరాలు 8 సంవత్సరాలు వస్తాయి, నాకు తెలియదు, అంత అవగాహన లేదు. 3 సంవత్సరాలు ఆమె జీవితంలో సమయం అంతా పోతానే ఉంది. పోనా ఒక్క సీరియల్ తాపిందా, అది ఇది ఎంత బాగుంది, మిగిలిన ఎట్లా ఉంటాయో అని చెప్పి మరొకటి అలవాటు చేసుకుంది. ఇంట్లో మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే సాయంత్రం దాకా సీరియల్ చూస్తానే కూర్చొని. ఎన్ని సంవత్సరాలు? కొన్ని 3-4 సంవత్సరాలు. ఎందుకో తెలుసా అండి? వాడు ఒక్కరు ఎపిసోడ్ తాపడో 1000 కొద్ది ఎపిసోడ్లు ఉంటాయి, 1000 కొద్ది ఎపిసోడ్లు ఉంటాయి. అవన్నీ చూడాలి, ఏం జరిగిందో తెలుసుకోవాలి. అయిపోయింది సమయం అంతా అయిపోయింది. ఒక్క సమయంలో ఈ గడిచిన సమయంలో ఒక్క అరగంట, ఒక్క నిమిషం వెనక్కి తీసుకురాలేం కదా. ఎంత వ్యర్థపరుచుకున్నాం ఆలోచించాలి. ఇంకా చూద్దాం తర్వాత చూడండి. ఇంకా పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు అంటే, అజ్ఞానుల వలె ఉండక ఏం చేయాలంటే, డు నాట్ బి ఫులిష్. చదవండి ఒకసారి వచ్చిన 16వ వచనం. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. ఈ జాగ్రత్త అనే పదాన్ని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నది. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు 2 రకాల జీవితం జీవించడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటేమో ఫూలిష్ లివింగ్, అజ్ఞానులాగా జీవించటం. ఇంకోటేమో వైజ్ లివింగ్, జ్ఞానుల వలె జీవించటం. ఏంటి ఫూలిష్ లివింగ్ అంటే? ఎలా ఉంటుందో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించకుండా జీవించటం. దేవుని చిత్తం ఏంటో దాని పక్కన పెట్టేసి నాకు నచ్చినట్టు జీవించటం. నాకు ఇవ్వబడిన సమయం అంతా వ్యర్థపరుచుకోవటం. ఇంత మనం మాట్లాడుకుంది అదే. నాకు ఇవ్వబడిన సమయం అంతా టీవీలు చూడటానికి, నాకు ఇవ్వబడిన సమయం అంతా మొబైల్లో రీల్స్ చూసుకోవడానికి, నాకు ఇవ్వబడిన సమయం అంతా గాసిప్స్ చెప్పుకోవడానికి, ఏమంటే సత్యం మాట్లాడుకోవడానికి సమయానికి రారు. అదే గాసిప్స్ మాట్లాడుతున్నారంటే చూడండి, టయానికి వెళ్ళి అక్కడ కూర్చుంటాం. రూమర్స్ మాట్లాడుతున్నారంటే టైంకి వెళ్ళి అక్కడ కూర్చుంటాం. మన గురించి కాకుండా పక్కన వాళ్ళ గురించి అసహ్యంగా అపహాస్యం చేసుకుంటూ మాట్లాడితే అక్కడ మన ప్రెజెన్స్ ఉండాలి. కానీ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి అందుకనే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. భయభక్తులు లేకపోతే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ చూడండి. ఇంకా దేవుడు ఏంటి ఈ ఫూలిష్ లివింగ్, వైజ్ లివింగ్ గురించి చెప్తూ
ఎట్లా నేను వయసుకి ఎలా బ్రతకాలి, జ్ఞానిలాగా ఎలా ఉండాలి అంటే అదేదో పెద్ద మర్మమో కాదు, లేదా మిస్టరీయో కాదు. ఇవన్నీ మనకు తెలిసినాయి. ఆయన వాక్యం ద్వారా మనకు చెప్తూ ఉన్నాడు, స్క్రిప్చర్స్ ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడి యొక్క నడిపింపు ద్వారా మనం నడిపిస్తూ ఉన్నాడు. ఇవన్నీ మనకు తెలిసినా కానీ మనం ఉద్దేశపూర్వకంగా బయటకు వెళ్ళిపోతే, ఉద్దేశపూర్వకంగా దేవునికి విలువ ఇవ్వకపోతే రేపు తీర్పు దినాన నేను నువ్వు నిలబడాల్సిందే. ఏమ్మా, ఇన్ని సంవత్సరాలు ఇచ్చానే, సంవత్సరం వెంబడి సంవత్సరం గతించిపోతూ ఉందే, నీ ఆత్మీయ జీవితంలో మార్పు ఉందా? మార్పు లేకపోతే సంవత్సరాలు మారితేమి, రోజులు మారితేమి, బర్త్డేస్ మారితేమి, కొత్త సంవత్సరాలు మారితే ఏంటి? మార్పు లేకుండా. మార్పు ఉంటేనే మారుతున్న కాలానికి విలువ. నాకు మార్పు లేకపోతే మారుతున్న కాలానికి ఏమి విలువ లేదో. పాతవి అలాగే వస్తూ ఉన్నాయి, పాత అలవాట్లు అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉన్నాయి. చివరిగా మనం చూద్దామండి, జాగ్రత్త పడుడి. ఏంటంటే జాగ్రత్త పడండి. ఎన్నో విషయాల్లో తల్లిదండ్రులు పిల్లలకు జాగ్రత్త చెప్తూ ఉంటారు. జాగ్రత్తగా వెళ్ళేదమ్మా, కాలేజీలో జాగ్రత్తగా ఉండమ్మా, స్కూల్లో జాగ్రత్తగా ఉండమ్మా. కానీ పరిశుద్ధ గ్రంథం మనకి జాగ్రత్త ఏ విషయాల్లో తెలియజేస్తుందో తెలుసా అండి? దినములు చెడ్డవి, సమయాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో జాగ్రత్త పడమని చెప్తుంది. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండటానికి, మీరు జ్ఞానం కలిగి ఉండడం చెప్పడానికి జాగ్రత్త చెప్పంటుంది. అజ్ఞానుల వలె ఉండి సమయాన్ని పాడు చేసుకోవద్దు, విలువల్ని పతనం చేయొద్దు. జాగ్రత్త జాగ్రత్త అని మనకు చెప్తూ ఉందండి పరిశుద్ధ గ్రంథం. మన మాటల్లో జాగ్రత్త ఉండాలంటే, మనకున్న సంబంధాల విషయాల్లో జాగ్రత్త ఉండాలి, మన స్నేహితులు ఎలాంటి వాళ్ళు ఎంచుకుంటున్నామో జాగ్రత్త ఉండాలి. ఏమండి, మనం చూసే ఈ ఆన్లైన్ కంటెంట్స్ అన్ని విషయాల్లో జాగ్రత్త ఉండాలి, మనం మాట్లాడే విషయాల్లో జాగ్రత్త ఉండాలి, మన కుటుంబం విషయంలో జాగ్రత్త ఉండాలి, మన సంఘ విషయంలో జాగ్రత్త ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్త పడాలి. టేక్ అట్మోస్ట్ కేర్. ఏప్రిల్ రాసిన పత్రికలో ఎన్ని మార్లు ఉంటుందో ఈ పదం, జాగ్రత్త పడండి. హెచ్చరిక. హెచ్చరిక మంచిదా చెడ్డదా అండి? హెచ్చరిక మంచిదా చెడ్డదా? మంచిదే. మనం నీకు జలుబు చేసిందంటే మాస్క్ పెట్టుకోమని చెప్తాం, ఇది హెచ్చరిక మంచిదే కదా. హెచ్చరికలు మంచివే. హెచ్చరికలు మనల్ని బాగు చేయటానికి, హెచ్చరికలు మనల్ని రైట్ ట్రాక్ లో పెట్టడానికి. కాబట్టి ఈ రోజున నేను ముగించేస్తున్నాను. పౌలు భక్తుడు నీకు నాకు నేర్పిస్తున్న వాక్య భాగం ఏంటి అంటే, నశించిపోతున్న ఈ లోకంలో మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. దేవుడు వెలుగై ఉన్నాడు. అలాంటి వెలుగుని అనుసరిస్తున్న మనము ఏమై ఉన్నామండి? మనం కూడా వెలుగై ఉన్నాం. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. యేసు ప్రభు అభిమానులు కోరుకోవట్లా, అనుచరులను కోరుకుంటున్నాడు. యేసు ప్రభు ఫ్యాన్స్ అవసరంలా, ఫాలోవర్స్ కావాలి, వెంబడించే వాళ్ళు కావాలి. నాకు యేసు ప్రభు అంటే ఇష్టం, జై స్టార్ పెట్టేటప్పుడు డాన్స్ లో మొన్న ఒక వీడియో చూశానండి. ఆడపిల్లలు మగపిల్లలు స్టార్ పెట్టేటప్పుడు ఏం డాన్స్ వేస్తున్నా, సినిమా రిలీజ్ ఫంక్షన్ లో డాన్స్ వేస్తారు చూసారా, అలా వేస్తున్నారు. ఏమైపోతుంది క్రైస్తవ్యం అంతా? ఏమైపోతుందండి క్రైస్తవ్యం అంతా? ఇలాగ దిగజారుద్దాం మనం క్రైస్తవ్యాన్ని. ఒక్క 100 మంది జన సమూహం ఉంది అక్కడ వీడియోలో. అసలు ఏం వేసిన డాన్స్, అమ్మాయిల అబ్బాయిలు డాన్స్లు వేసేస్తున్నారు. ఇదా దేవుడు మనకు నేర్పించింది. నువ్వు స్టార్ పెట్టిపోయినా పర్వాలా, అలా పెట్టొద్దు. అసలు అలా పెట్టొద్దు. కొత్త సంవత్సరం చేసుకోపోయినా పర్వాలా, డాన్స్ వేస్తూ జరుపుకోవద్దు. ఏంటి ఫలితం? క్రైస్తవాన్ని దిగజార్చే క్రైస్తవులుగా మనం ఉన్నామా, లేకపోతే క్రైస్తవం యొక్క విలువను పెంచే క్రైస్తవులుగా మనం ఉన్నామా? కన్ఫ్యూజన్లోకి వెళ్ళొద్దు. క్రిస్టియానిటీ మనల్ని కన్ఫ్యూజన్లోకి నడిపించట్లా, క్రిస్టియానిటీ మనల్ని క్లారిటీలోకి నడిపిస్తుంది.
మరి క్లియర్గా ఉన్నప్పుడు మనం ఎలా జీవించాలంటే విలువల్ని దిగజార్చే వరకు జీవించాలా, విలువల కోసం నిలబడే వరకు జీవించాలా ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం అండి. కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు ప్రభువా. ఈ వాక్యాన్ని మీరు దీవించండి, మా హృదయంలో ముద్రించున్నాను.